ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము నీటి బాప్తిస్మము 1వ భాగము. ప్రభువైన యేసుక్రీస్తు తానే నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పి మనకు మాదిరిగా బాప్తిస్మము పొందెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వాక్యములో చెప్పబడి ఉన్నది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకొక ఎగ్జాంపుల్గా ముందు ఆయన బాప్తిస్మము తీసుకొనెను. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యం ప్రకారము బాప్తిస్మము అన్నది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞకు మనము విధేయతను చూపించున్నటువంటి ప్రక్రియ అయి ఉన్నది. అలాగే లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది దేవుని సంకల్పమై ఉన్నది. అలాగే దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమని 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యంలో రాయబడి ఉన్నది. ఇది కాకుండా ఉన్నతమైన అనుభవములను లోతైన జీవితమునకు నడిపించినటువంటి సాధనమై ఉన్నది. నీటి బాప్తిస్మం వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదములను మనం ఈ పాఠంలో వివరముగా తెలుసుకున్నాము. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు నీటి బాప్తిస్మము ఒక మెట్టుగా ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారంగా ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని ప్రభువైన యేసుక్రీస్తు వివరముగా చెప్పి ఉన్నాడు. రెండవ ఆశీర్వాదం ఏమనగా నీటి బాప్తిసంలో మనము పాప స్వభావమునకు మరణించి నూతన స్వభావంను ధరించుకుంటాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యంలో ఈ విషయము వ్రాయబడి ఉన్నది. మరలా జన్మించి పాపక్రియల్లో నుండి విడుదల చేయబడి ఉన్నను అతనిలో ఉన్న పాప స్వభావము తొలగింపబడని ఎడల అతడు మరలా పాపక్రియలు చేయుటకు ఆస్పదము కలుగును. అంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పటికీ అతనిలో ఉన్న పాపక్రియలు ఇంకా అతనిలోనే ఉంటే అతడు తిరిగి పాపంలో పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తి పాపం నుండి మరణం పొంది తిరిగి నూతన స్వభావం ధరించుకొని నూతన సృష్టిగా జన్మించగలిగిన ఒక ప్రక్రియ నీటి బాప్తిస్మమునకు ఉన్నది. కాబట్టి నీటి బాప్తిస్మం తీసుకున్న వారు పాపం నుండి చనిపోయి తిరిగి కొత్త సృష్టిగా కొత్త మనుషునిగా కొత్త స్వభావాలతో తిరిగి జన్మిస్తాడన్నది దీని అర్థమై ఉన్నది. మూడవ ఆశీర్వాదము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకొనుటకు నీటి బాప్తిస్మము ఒక మెట్టుగా ఉన్నది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం ప్రకారంగాను 5వ అధ్యాయము 32వ వాక్యం ప్రకారంగా ఈ విషయాన్ని మనకు వేద గ్రంథము తేటగా బయలుపరుచున్నది. అంటే నీటి బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ అభిషేకంను కూడా పొందుకొనుటకు ఒక సులభమైన మెట్టుగా నీటి బాప్తిస్మం అనేది నిలబడుతున్నదని దీని అర్థమై ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పొందుకోవాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యంలో చెప్పబడిన ప్రకారము ఒక మనుషుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కనుక ఒక మనుషుడికి నీటి బాప్తిస్మం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అంతే అవసరమై ఉన్నది. కాబట్టి
నీటి బాప్తిసం పొందుకున్న వ్యక్తి త్వరగా పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకొనగలడని దీని అర్థమై ఉన్నది. 4వ ఆశీర్వాదము, నీటి బాప్తిస్మము అన్నది ఒక రక్షణని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యంలో వివరంగా వ్రాయబడి ఉన్నది. అనగా ఈ రక్షణ అన్నది మనల్ని ఏం చేస్తుందంటే పాప స్వభావం నుండి మరణం పొంది నూతన స్వభావములతో నూతన మనిషినిగా జన్మింపచేస్తుంది. కాబట్టి నీటి బాప్తిస్మం అన్నది ఒక రక్షణగా పేర్కొనబడినది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే నీటి బాప్తిస్మం ద్వారా మనము జయ జీవితం చేయుటకు ప్రారంభించున్నామని అక్కడ వివరంగా వ్రాయబడినది. 6వ ఆశీర్వాదము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే నీటి బాప్తిస్మం ద్వారా మనము క్రీస్తుని ధరించుకొని విశ్వాసం వలన దేవుని కుమారులము అగుచున్నామని వివరంగా వ్రాయబడి ఉన్నది. అంటే నీటి బాప్తిస్మం వలన మనము క్రీస్తుని మనం ధరించుకొని విశ్వాసం ద్వారా క్రీస్తుకి మనము కుమారులము అగుచున్నామని దీని అర్థమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యము మరియు 5వ వాక్యముల ప్రకారంగా దేవుని రాకడలో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రహస్య రాకడలో ఈ మర్త్యమైన శరీరము అమర్త్యముగా మార్చబడుతుంది. అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానంలోకి మనం ఎదగాలి అంటే మనకి నీటి బాప్తిస్మము మొట్టమొదటి మెట్టై ఉన్నదని ఇక్కడ వివరంగా రాయబడినది. ఇవి ఫ్రెండ్స్ బాప్తిస్మం ద్వారా మనకు కలుగునట్టి ఆశీర్వాదములు. నీటి బాప్తిస్మం గురించి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్. నేర్చుకోవలసిన కంఠత వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యము.